రెండవ రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఉదయం బీసీలకు 42% రిజర్వేషన్ సవరణ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ బిల్లుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక అనంతరం సభ వాయిదా పడింది. తిరిగి కాసేపట్లో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రారంభంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై కీలక చర్చ జరగనుంది. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే సభ్యులందరూ కాళేశ్వరం విచారణ కమిషన్కు సంబంధించి 665 పేజీల రిపోర్టును అందజేశారు. కేరళ నుంచి రిటర్న్ అయిన సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి హాజరవుతారు. దీంతో అసెంబ్లీలో కాళేశ్వరం చర్చ వాడివేడిగా కొనసాగనుంది. రెండవ రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఉదయం బీసీలకు 42% రిజర్వేషన్ సవరణ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ బిల్లుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక అనంతరం సభ వాయిదా పడింది. తిరిగి కాసేపట్లో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రారంభంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై కీలక చర్చ జరగనుంది. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే సభ్యులందరికీ కాళేశ్వరం విచారణ కమిషన్కు సంబంధించి 665 పేజీల రిపోర్టును అందజేశారు. కేరళ నుంచి రిటర్న్ అయిన సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి హాజరవుతారు. దీంతో అసెంబ్లీలో కాళేశ్వరం చర్చ వాడివేడిగా కొనసాగనుంది. మీడియా పాయింట్ వద్ద కడియం శ్రీహరి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. కానీ పనులు పూర్తి కాలేదు. దానిపైన కూడా ముఖ్యమంత్రి గారికి నివేదిస్తే ఆ పనులు వెంటనే పూర్తి చేయాలని, ఆ ఎత్తు ప్రదేశంలో ఉన్న గ్రామాలకు గోదావరి జలాలు అందించాలని చెప్పి ఆ 104 కోట్లతో మంజూరైన పనులు ఇప్పుడు వేగంగా జరుగుతున్నాయి. మొత్తంగా దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వము తన ప్రియారిటీ ప్రాజెక్ట్స్ లో పెట్టుకోవడం, త్వరితగతిన పూర్తి చేయాలి, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టును సాగులోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నది కాబట్టి దీన్ని ప్రియారిటీ ప్రాజెక్ట్స్ లో పెట్టుకోవాలని ఆలోచించడం. మేము అడిగిందే తడువుగా మరి ఈ శాంక్షన్స్ అన్ని ఇచ్చి ఈ కాలువలన్నీ పూర్తి చేయడానికి ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా 4 నియోజకవర్గాల ప్రజల తరఫున, రైతాంగం తరఫున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా పాలకుర్తి నియోజకవర్గం, అట్లనే స్టేషన్ గన్పూర్, తుంగతుర్తి, వర్ధన్నపేట ఇవన్నీ కలిపి మొత్తం ఒక 78,000 ఆయకట్టు దేవాదుల ఫేజ్ 3 ప్యాకేజ్ 6 కింద ఉన్నాయి. అయితే మేము ఎలక్షన్స్ లో విన్ అయ్యేదానికన్నా ముందు కూడా పాలకుర్తి నియోజకవర్గంలో ప్రజలందరూ అంటే రైతులందరూ ముఖ్యంగా కోరుకున్నది ఒకటే, రైతుల కళ నిన్న నెరవేరడానికి బీజం పడ్డది.
పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ అనేది అది ఎన్నో ఏళ్ల కింద ప్రారంభమైంది. అది ప్రారంభమైంది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రారంభమైంది. దాని తర్వాత వీళ్ళు వచ్చిన గత 10 సంవత్సరాలు కూడా మొత్తం కలిపి ఒక 20-25% పనులు మాత్రమే పూర్తి చేయగలిగినారు. అది కూడా ఏది కూడా సక్రమంగా చేయలేదు. గత 10 సంవత్సరాలు ఫేజ్ 3 ప్యాకేజ్ 6 పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ కంప్లీట్ గా నిర్లక్ష్యానికి గురైంది గత ప్రభుత్వంలో. కానీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకట్టు ఎక్కడైతే ఇవ్వగలుగుతామో అట్లాంటి ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని లక్షల కోట్ల ప్రాజెక్టులనే మేడిగడ్డ లాంటి మేడిపండు లాంటి ప్రాజెక్టులకే కాదు, తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకట్టు వచ్చే ప్రాజెక్టులకి ప్రియారిటీ ఇస్తుంది ప్రజాప్రభుత్వం. దానికి నిదర్శనం ఈ దేవాదులనే. మా 4 నియోజకవర్గాలలో అంటే మొత్తం 78,000 ఆయకట్టు అయితే అందులో పాలకుర్తి నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో 45,000 ఆయకట్టు, మరి పక్కనే ఉన్న వర్ధనపేటలో 11,000 ఆయకట్టు, గన్పూర్లో 9,000, అట్లనే తుంగతుర్తిలోకి వచ్చేసి 13,000 ఆయకట్టు. మొదటి నుంచి కూడా మేమందరము దీన్ని ఎట్లనైనా ముందుకు తీసుకెళ్లాలి, ఆర్య అనేది క్లియర్ చేయాలని అందరం కూడా అడగడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి గారిని, అట్లనే ఇరిగేషన్ మినిస్టర్ గారిని కూడా. వాళ్ళు కూడా దీన్ని ప్రియారిటీలో పెట్టి ఇది ఖచ్చితంగా రైతులకి మేలు చేకూరుతుంది అని చెప్పి దీన్ని ప్రియారిటీలో పెట్టి నిన్న కేబినెట్లో ఆమోదించడం జరిగింది. దీన్ని మొత్తం మా 4 నియోజకవర్గాల ప్రజలందరూ కూడా, ముఖ్యంగా రైతులందరూ కూడా ఇది ఒక పండగ వాతావరణం అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళది ఇది ఎప్పటి నుంచో ఉన్న కళ నెరవేరుతుంది. ఇది పూర్తయిన వెంటనే ఇంకా రైతులకు 4 నియోజకవర్గాలలో ముఖ్యంగా పాలకుర్తి మా నియోజకవర్గంలో ఎక్కువ దానిపైనే డిపెండ్ అయి ఉంది కాబట్టి రైతులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోతాయి, నీటికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరి ఇట్లా అడిగిన వెంటనే మరి రైతుల కష్టాలను అర్థం చేసుకొని ఇట్లాంటి వాటికి ప్రాధాన్యతనిస్తూ ముందుకెళ్తున్నందుకు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అట్లనే ఇరిగేషన్ మినిస్టర్ గారికి అందరి తరపున, రైతాంగం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంటే ఈ ప్రాజెక్టు గురించి ఇంకొంచెం తెలవాలి మీకు, ముఖ్యంగా ఫేజ్ 3 ప్యాకేజ్ 6 గురించి. లాస్ట్ అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యానికి గురైంది అంటే, ఇంతమంది రైతులకి మేలు చేయగరే ప్రాజెక్ట్ అయినా కానీ ఇంత నిర్లక్ష్యానికి ఎందుకు లోబడిందంటే, ఏదో ఒకదాని నుంచి ఒకటి మారవాలి అన్న ఉద్దేశంతో ఎన్నో కాంపోనెంట్స్ మిస్ చేసి ఎస్టిమేట్లు అంటే బ్లాస్టింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా డిస్టెన్స్ ఇవన్నీ కూడా మిస్ చేసి వాళ్ళు ఆ ఎస్టిమేట్ అనేది అప్పుడు వేయడం జరిగింది. దాని ద్వారా కాంట్రాక్టర్లకు కూడా ఎంతో ఇబ్బంది కలిగి వాళ్ళు కూడా ఆ రేట్ల ప్రకారంగా చేయలేకపోయింది. ఇప్పుడు అన్ని కూడా కవర్ అయ్యే విధంగా చేసి ఎస్టిమేట్ క్లియర్ చేసి ఆమోదించడం జరిగింది నిన్న. ప్రజాప్రభుత్వము మాటలు చెప్పుడు తక్కువ, చేతలు ఎక్కువ. అంతేగాని గత ప్రభుత్వం లెక్క చారాన చేసి బారాన చెప్పుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. అందులో వాళ్ళు దిట్ట, కానీ పనులు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుంటది. అందులో రైతుని రాజు చేయాలన్న ఉద్దేశంతో మేము ఎప్పుడు కూడా ఉంటాం. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన అదే. మా నియోజకవర్గంలో దీంతో పాటు వేరే నిధులు కూడా చాలా వచ్చినాయి, పనులు కూడా అన్ని తప్పకుండా అవుతున్నాయి. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా చాలా క్లియర్గా ఉంది, ప్రతి దగ్గర ఎగిరేది కాంగ్రెస్ జెండానే, గెలిచేది కాంగ్రెస్ వాళ్ళే, అందులో ఎటువంటి అనుమానం లేదు. మరొకసారి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లులు రాష్ట్రపతి ఆమోదం అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియా చిట్ చాట్లో మాట్లాడారు. రేపు గవర్నర్ దగ్గరికి వెళ్తాం, అన్ని పార్టీల నుండి ప్రతినిధులు వెళ్లి గవర్నర్ను కలుస్తామని మంత్రి పొన్నం అన్నారు. రాష్ట్రపతి, ప్రధాని అపాయింట్మెంట్ అడుగుతున్నాం, కానీ ఇవ్వడం లేదన్నారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ను కలిసి పరిస్థితిని వివరిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో స్థానికంగా జరిగే ఎన్నికలపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్తామని అన్నారు. మా విధానం మేం చెప్తాం, నిర్ణయం గవర్నర్ ఇష్టమని హాట్ కామెంట్స్ చేశారు.
న్యాయపరంగా అన్ని విషయాలు తెలుసుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. సభలో అందరికీ ఏకాభిప్రాయం ఉన్న విషయాన్ని గవర్నర్ పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 30 లోపు స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే ఎన్నికలకు వెళ్తామన్నారు. నేను లా చదివాను, ప్రాక్టీస్ చేయలేదు, నేను మధ్యలో చదువు ఆపలేదు, విద్యార్థి నేతగా ఉన్నప్పటి నుంచే ఈ సమస్యపై అవగాహన ఉందన్నారు. నాకేం అవగాహన లేకుండా మాట్లాడలేదన్నారు. ప్రజాస్వామ్యంలో చట్టసభలే ఫైనల్ కదా, మూడ్ ఆఫ్ ది హౌస్ను పరిగణలోకి తీసుకోవాలన్నారు.